अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 11 जमादी-उस-सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन उमर रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, महीने में 3 दिन के रोज़े रख लिया करो, चूँकि नेकी का सवाब 10 गुना है, तो ये हमेशा के रोज़े रखने जैसी बात हो जाएगी। और अब सुर्खियां। कुप्पम में पुलिस वालों पर तेलुगुदेशम कारकुनों का हमला, जलसेआम पर पाबंदी पर बरहम टीडीपी कारकुनों का इक़दाम। कांग्रेस पार्टी का ओरिएंटेशन प्रोग्राम, पार्टी को मजबूत करने की हिकमत अमली से कायदीन को कराया जा रहा है वाकिफ। राहुल गांधी की भारत जोड़ो यात्रा यूपी में दाखिल, फारूक अब्दुल्ला समेत दीगर शख्सियतों की राहुल गांधी से मुलाकात। 11 फरवरी को हैदराबाद में आलमी फार्मूला ई वर्ल्ड चैंपियनशिप इवेंट, टिकटों की फरोख्त का स्पेशल सीएस अरविंद कुमार ने किया इफ्तिताह। और अब तफसील। रेवंत रेड्डी ने 2004 में वाईएसआर हुकूमत किस तरह मीडिया की हिमायत के बगैर तश्कील पाई, उसकी याद दहानी करवाते हुए कांग्रेस में हौसला पैदा करने की कोशिश की। रेवंत रेड्डी ने कहा कि 2003 में मीडिया चंद्रबाबू की तायद में था, इसके बावजूद वाईएसआर की क़ियादत में कांग्रेस ने हुकूमत तश्कील दी थी। रेवंत रेड्डी बोयनपल्ली में कांग्रेस की ट्रेनिंग कैंप से खिताब कर रहे थे। इस ट्रेनिंग कैंप से कांग्रेस मुखन्ना पार्टी के लीडर भट्टी विक्रमार्का और दूसरों ने भी खिताब किया। रेवंत रेड्डी ने राहुल गांधी का पैगाम का हवाला देते हुए कांग्रेस कारकुनों को अवाम से राबित करने और हाथ से हाथ जोड़ो अभियान में हिस्सा लेने पर जोर दिया है। इस ट्रेनिंग प्रोग्राम में धरनी पोर्टल, हाथ से हाथ जोड़ो अभियान, पार्टी इंश्योरेंस स्कीम, मीडिया और सोशल मीडिया और इलेक्शन कमीशन पर माहिरीन के लेक्चरर्स देंगे। इस ट्रेनिंग कैंप में धरनी पोर्टल की नाकामियों को उजागर किया जाएगा। राहुल गांधी के पैगाम को अवाम तक पहुंचाने के बारे में शुरका को बताया जाएगा। సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికే రాజైతడన్నంత గొప్ప ఇమేజ్ మీడియాలో ఒక అభూత కల్పనలతో ఆ రోజు ఒక ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ రోజు వాళ్ళ చేతుల్లో మీడియా ఉండే, పేపర్లు ఉండే, అన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ఏమాత్రం కూడా పోటీలో లేదు అన్నట్టుగా నాడు చిత్రీకరించారు. సందర్భంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణుల నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంత వీరోచితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోనే అధికారంలోకి 2004లో తీసుకొచ్చిండ్రో, అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక దిక్కు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఈ దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. ఆ సంచలనంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, ప్రతి పౌరుడి రాష్ట్రంలో పడుతున్నటువంటి బాధని అధిగమించడం కోసం ఆనాటి మీడియా సంస్థలు విచ్చలవిడిగా ఇక భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ లేదు, మా నాయకత్వంలోనే రాష్ట్రం దేశం నడుస్తుందని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ మహాప్రస్థానం పాదయాత్ర చేపట్టి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కావాల్సిందేంటో ఇందిరమ్మ రాజ్యం ఒక్కటే దీనికి సమాధానం అని చెప్పి ఆ ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం ఆనాడు మొదలుపెట్టినటువంటి పాదయాత్రలో ప్రధాన భూమిక నాతో పాటు చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులుగా ఆ రోజు పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ వచ్చినటువంటి మార్పును మనం స్పష్టంగా చూసాం. ఎందుకంటే ఇవాళ ధరణి ప్రోగ్రాం ఏదైతే రైతులకు సంబంధించి మేజర్గా ఇబ్బందులు జరుగుతున్నాయి, దాని మీద ఏదైతుందో గ్రామ స్థాయి దాకా ఈ ప్రోగ్రాంను తీసుకెళ్లి ప్రజల కష్టాలు, ఎందుకంటే లక్షల మంది రైతులు ఇవి ఏదైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్న క్రమం లోపల దాని మీద ఏం చేయాలనే దాని లోపల ఇప్పటికీ చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గ్రామ స్థాయి నుంచి కూడా బాధితులు ఎవరు, దానికి టైం లిమిట్ అంటూ ఏం లేదండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఆ రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకొని ఈ ఆశయ జోడోను ఎన్ని రోజులైనా చేయొచ్చు. ముఖ్యంగా ఎన్నికలున్న రాష్ట్రాలల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది ఏఐసిసి భావిస్తున్నట్టున్నది. ఆ క్రమంలో భాగంగా ఆ రాష్ట్రాలలో వాళ్ళ అవకాశాన్ని బట్టేసి
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకుని ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ పరంగా జరుగుతుంది ఇది. ఎందుకంటే ఏఐసిసి ఆధ్వర్యం లోపల ఏదైతే రాహుల్ గాంధీ గారి ఏదైతే జోడో యాత్ర ఉన్నదో ఇవాళ జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని కంటిన్యూషన్ లోపల రాష్ట్రాలలో మళ్ళీ యాక్టివిటీ కంటిన్యూ కావాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని ముఖ్యంగా ఈ 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల మీద కొంత స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలనేది ఏఐసిసి అనుకుంటున్నది. ఆ క్రమంలో జరుగుతున్న కార్యక్రమాలు. టైం లిమిట్ అంటూ ఏం లేదు. एमएलए खरीदारी केस में तेलंगाना हुकूमत ने हाईकोर्ट में अपील दाखिल की है। एमएलए खरीदारी मामले की तहकीकात सीबीआई से कराने की हाईकोर्ट के सिंगल बेंच के फैसले को हुकूमत ने डिवीजन बेंच से रुजू किया है। हाईकोर्ट के सिंगल बेंच ने एमएलए खरीदारी मामले की तहकीकात रियासत की एसआईटी से न कराने और मामले की सीबीआई से तहकीकात कराने की हिदायत दी थी। मंचरियाल जिला मंदामरी टोल प्लाजा के करीब बेलमपल्ली एमएलए दुर्गम चिन्नैया ने टोल प्लाजा के अमले पर हाथ उठाया। एमएलए की कार का रास्ता हमवार न करने पर बरहम एमएलए ने अमले पर ही हमला कर दिया। एमएलए चिन्नैया के हमले का फुटेज सीसी कैमरे में रिकॉर्ड हो गया है। एमएलए दुर्गम चिन्नैया ने टोल गेट वाकई के ताल्लुक से वजाहत की। उन्होंने कहा कि टोल गेट के पास रुकावटें खड़ी की गई, लोगों को आमद रफ्त में मुश्किलात पेश आ रही हैं, फ्लाईओवर का काम अधूरा है। इन सब चीज़ों के बारे में टोल गेट वालों से उन्होंने दरियाफ्त किया और उन्हें तशफ़ी बख्श जवाब नहीं दिया गया। మరి నేను ఏదో దాడి చేసినా అని చెప్పేసి మరి టీవీలలో ఛానల్లో వస్తున్నది. వారు అక్కడ టోల్ గేట్ పెట్టడం, మరి ఎక్కడికక్కడ పనులు అట్లే ఉన్నాయి. మరి వారి అధికారులకు మాట్లాడదామని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తే ఎవరు కూడా స్పందించలేకపోవడం, అట్లాగే అక్కడ అంబులెన్స్ కానీ మరి 5 నిమిషాలు గేట్ దగ్గర ఆపడం జరిగింది. ప్రక్కనే ఒక 200 మీటర్లు ఉన్నటువంటి ప్లేస్లో ఫ్లైఓవర్ ఇప్పటివరకు సోమగూడెంలో ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు. కానీ అక్కడ మాత్రం టోల్ ప్లాజా పెట్టి మరి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కు ఇవాళ పోవాలంటే 150 రూపాయలు తీసుకుంటున్నటువంటి సందర్భం. ఇదిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మరి ప్రారంభించుకోవడానికి పోవడం అట్లాగే కనీసం మేము వారిని సమాచారం అడిగితే వాళ్ళకి ఏం నామ్స్ ఉన్నాయి, అసలు కంప్లీట్ కాకుండానే పైసలు వసూలు చేయొచ్చా, మరి వాళ్ళకి ఏం నామ్స్ ఉన్నాయి అని అడిగితే కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడం, మరి విడ్డూరం. ఆఫీసులో మేనేజర్ ఎవరున్నారని దిగి అడిగినాం తప్ప। तेलंगाना में दूसरे मरहले के तहत कंटी वेलुगु आँखों की रोशनी प्रोग्राम की तैयारियां की जा रही हैं। हर गांव और हर बल्दी हल्के में आँखों के मायने कैंप मुनाकिद किए जाएंगे। 12 दिसंबर से वज़रा की क़यादत में अजला में इजलास मुनाकिद होंगे। आवाम की आँखों का मुफ्त मुआयना करने के साथ साथ ज़रूरतमंदों को मुफ्त चश्मे भी फराहम किए जाएंगे। 100 दिन में प्रोजेक्ट मुकम्मल करके गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में जगह बनाने के मकसद से तेलंगाना हुकूमत ने प्रोजेक्ट के कामों में तेजी पैदा कर दी है। तेलंगाना में भारी पैमाने पर आईपीएस अफसरों के तबादले किए गए हैं। एक ही वक्त में 29 सीनियर ओहदेदारों को मुख्तलिफ ओहदों पर तबादले समेत चंद ओहदेदारों को इजाफी जिम्मेदारियां भी सौंपी गई हैं। इस जिम्मन में चीफ सेक्रेटरी सोमेश कुमार ने अहकाम भी जारी कर दिए हैं। हैदराबाद में आईटी के धावे जारी हैं। गच्चीबौली में वाक़े स्किल कंपनी में आईटी धावे किए जा रहे हैं। एक्सिल कंपनी के चेयरमैन सीईओ समेत 6 डायरेक्टरों के मकानात पर छापे मारे गए हैं। ओहदेदारों ने रबर इंपोर्ट और एक्सपोर्ट मामलों में भारी पैमाने पर बदउनवानी करने की निशानदेही की है। आईटी की टीमें 18 ग्रुपों में तकसीम होकर तनख्ही अंजाम दे रहे हैं। खबर है कि एक्सिल कंपनी से मरबूत 10 कंपनियों में भी आईटी के दावे किए जा रहे हैं। हैदराबाद में मेट्रो रेल टिकटिंग शोबे के मुलाजिमीन का एहतजाज दूसरे दिन भी जारी है। तनख्वाहों में इजाफे का मुतालबा करते हुए मेट्रो रेल के मुलाजिमीन एहतजाज कर रहे हैं। नागोल मेट्रो स्टेशन के पास मुलाजिमीन ने धरना दिया। उधर अमीरपेट मेट्रो स्टेशन के पास भी धरना दिया गया। मेट्रो रेल के मुलाजिमीन अपने मुतालिबात की तायद में कल से एहतजाज कर रहे हैं। दहली शराब स्कैम में एक और हैदराबादी का नाम सामने आ रहा है। ईडी ने 5 कंपनी के फाउंडर प्रवीण गोराकनीस का नाम भी चार्जशीट में शामिल किया है। दुबई कंपनी समेत 5 कंपनी को फंड्स मुंतकिल करने की ईडी ओहदेदारों ने निशानदेही की है।
तेलंगाना में आरटीसी बसों की तनख्ही के हवाले से हैदराबाद पुलिस ने खुसूसी मुहिम शुरू कर दी है। कवायद की खिलाफ वर्जी करने वाली बसों पर शिकंजा कस दिया गया है। अब तक सिग्नल जंपिंग और तेज रफ्तार आरटीसी बसों पर पुलिस ने चालान कर दिया है। पुलिस निशानदेही की है कि सड़क हादसे का 13% आरटीसी बसें ही जिम्मेदार हैं। पुलिस ने बताया कि आरटीसी के हादसात में अब तक 41 अफराद हलाक हो गए हैं। 2 दिन पहले बोइनपल्ली में आरटीसी बस टक्कर से 2 अफराद हलाक हो गए हैं। ऐसे हादसात पर काबू पाने के लिए पुलिस ने खुसूसी मुहिम शुरू की है। ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులు బస్ వేలో ఆపకుండా ఈ మెయిన్ రోడ్ పైన ఆపడం వల్ల వేరే వాళ్ళకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ డిఎంలతో అందరితో కలిసి మీటింగ్ పెట్టారు మా ఆఫీషియల్స్, బస్ వేలోనే బస్ ఆపాలని. అయినా కానీ వాళ్ళు బయట రోడ్ పైన ఆపుతారు కాబట్టి వాళ్ళకు చలాన్లు వేసి చలాన్లు ఇంపోజ్ చేస్తున్నాం. దీనివల్ల అయినా వాళ్ళు బస్ వేలో ఆపితే పక్కన వేరే యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందని దాదాపుగా 15 బస్సుల మీద చలాన్లు వేసాము. అంటే డిఫరెంట్ వేలో సిటీ మొత్తం కూడా ఈరోజు ఆర్టీసీ బస్ మీదనే స్పెషల్ రైడ్ నడుస్తుంది. సో ఇప్పటివరకు 15 బస్సులు కేసేసినాము. ఇంకా ఇది ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇట్లా ప్రోగ్రామ్ ఇది వారం రోజులు కంటిన్యూ అవుతుంది. चित्तूर जिला कुप्पम में तेलुगुदेशम कारकुन ने गैर जरूरी फुर्ती का मुजाहिरा किया, पुलिस पर हाथ उठाया। चंद्रबाबू को जलसेआम की इजाजत न देने पर तेलुगुदेशम कारकुन आपा खो बैठे और पुलिस से बहस तकरार पर उतर आए। यहां तक कि पुलिस पर हमला भी कर दिया। एपी में सड़कों पर जलसेआम और रैलियों पर पाबंदी के जीओ पर येलो मीडिया गुमराहकुन प्रोपेगेंडा कर रहा है। इस जीओ को अपोजिशन जलसेआम के इनेकाद में रुकावट जाहिर कर रहा है, जबकि इसका इतलाक बरसर इख्तिदार पार्टी समेत दीगर तमाम सियासी पार्टियों पर होता है। हुकूमत ने जलसेआम में पेश आने वाली भगदड़ में हो रही अमवात के तनाजुर में अवाम के तहफ़्फ़ुज़ के हवाले से ये अहकामात जारी किए हैं। जगन हुकूमत की जानिब से पेंशन स्कीम में नए मुस्तहिक और अहल अफराद को शामिल करने पर इस्तिफादा कुनिंदगान की जानिब से इज़हार तशक्कुर किया जा रहा है। कड़पा मैदुकुर के मुअम्मर ख़वातीन और बेवाओं ने उन्हें पेंशन मुहैया करने पर वज़ीर आला जगन मोहन रेड्डी का शुक्रिया अदा किया है। నాకు పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయినారు, మా భర్త కూడా చనిపోయినారు సార్. నేను ఒక్కదాన్ని ఉన్నా. నాకు జగన్ సార్ ఇచ్చిన పింఛన్ కొత్తగా వచ్చింది. నాకు ఈ పింఛన్ ఎంతో ఆసరాగా ఉంది సార్. మీరు నాకు ఈ పింఛన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీకు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి సార్ గారికి, సీఎం జగన్ గారికి అందరికీ నా ధన్యవాదములు సార్. అందరికీ ముసలాళ్ళకు, బీదోళ్ళకు, భర్త లేనులకు, వికలాంగులకు అందరికీ పింఛన్ ఇచ్చి ఆసరాగా నిలబెట్టిన మా జగన్మోహన్ రెడ్డి సార్కి నా ధన్యవాదములు. వచ్చే ఎలక్షన్లలో కూడా అత్యధిక మెజార్టీతో మా జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళా గెలిచాలని నేను మనసారా అల్లాహ్తో దుఆ చేస్తున్నాను సార్. उर्दू अकादमी के चेयरमैन नदीम अहमद ने कहा कि वज़ीर आला जगन आंध्र प्रदेश को एक फलाही रियासत की राह पर ले जा रहे हैं। जगन हुकूमत ने जो तरक्याती इस्क़ामात को रूबा अमल लाया है, उसकी मिसाल मुल्क भर में नहीं मिल सकती। उन्होंने अपोजिशन की तनकीदों को बकवास से ताबीर किया। మీ మనస్ఫూర్తిగా, మీ మనస్సాక్షిగా, మీ ఆత్మకు సమాధానం ఇచ్చుకునే విధంగా మీరు ఆలోచించండి. అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో మేధావులకి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే రిఫార్మ్స్, సంస్కరణలు ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారో ఇవి హిస్టారికల్, దేశ చరిత్రలోనే ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి చేయడం ఈ తెలుగు జాతి చేసుకున్న అదృష్టంగా తెలుగువారు భావిస్తున్నారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్కి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, అదేవిధంగా అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఏదైతే అవకాశం కలిగించారో
दिल्ली के नायब वजीर आला मनीष सिसोदिया ने अंजलि सिंह के लवाहिकीन से मुलाकात की। अंजलि दिल्ली में कार की टक्कर से हलाक हो गई थी। उन्होंने अंजलि की हरकत पर अफसोस जाहिर करते हुए लवाहिकीन से इजहार ताज़ियत किया है। सिसोदिया ने महलूक अंजलि के अफराद खानदान में से किसी एक फर्द को नौकरी फराहम करने का ऐलान किया है। आज मैं परिवार से मिला हूँ और बहुत दुखद है। वो लड़की, वो बिटिया अकेला कमाने वाली थी परिवार में। छोटे भाई बहन हैं, बड़े भाई बहन हैं, माँ है उसकी बीमार है। कल सीएम साहब ने भी माताजी से बात की थी उनकी, और जो भी उनके इलाज में जरूरत पड़ेगी वो सरकार की ओर से पूरा करवाएंगे। उनका डायलिसिस होता है वो सरकार की ओर से लगातार होता रहेगा। सरकार की ओर से जो 10 लाख रुपए इस पॉलिसी के तहत दिया जा सकता है वो सीएम साहब ने मैक्सिमम की घोषणा की है। साथ साथ इनके परिवार की यहाँ मांग थी कि भाई हमारे परिवार में किसी व्यक्ति को तुरंत नौकरी पे भी रखा जाए, तो हमने उनके परिवार से कुछ लोगों के कागज लिए हैं और जल्द से जल्द उनको इसी तरह का रोजगार दिलाने की कोशिश करेंगे। राहुल गांधी की भारत जोड़ो यात्रा पूरी आबोताब के साथ दिल्ली से उत्तर प्रदेश में दाखिल हुई है। उत्तर प्रदेश पहुंचने पर राहुल गांधी का फारूक अब्दुल्ला, प्रियंका गांधी और दूसरों ने खैर मकदम किया है। राहुल गांधी ने कन्याकुमारी से भारत जोड़ो यात्रा का आगाज किया था, जिसका इख्तिताम कश्मीर में 25 जनवरी को हो गया। देखिए, मैं बुंदेलखंड से विधायक, सांसद, और राहुल जी ने मुझे मंत्री भी बनाया था और एक पैकेज दिया था। वो पैकेज दूसरी सरकार चूंकि फेडरल स्ट्रक्चर में क्रियान्वयन नहीं हुआ, लेकिन आज भी हम देखते हैं कि बुंदेलखंड से आज हजारों लोग राहुल जी के साथ कदम से कदम जुड़ा रहे हैं, क्योंकि चाहे बुंदेलखंड हो या पूरा उत्तर प्रदेश हो, आज विकास चाहता है। विकास पूरा रुका हुआ है, लोग जात पात में उलझा दिए गए हैं, बेरोजगारी चरम पर है, नौकरियां मिल नहीं रही, महंगाई चरम पर है। ऐसे में राहुल जी जो उत्तर प्रदेश की सरजमी पर आए हैं, लोगों में एक आत्मविश्वास सृजित कर रहे हैं कि हम कांग्रेस को फिर से स्थापित करेंगे। और 2024 में चूंकि ये चुनावी यात्रा नहीं है, लेकिन लोगों के अंदर जब मोहब्बत जागेगी तो फिर से हम सत्ता में आएंगे। हैदराबाद शहर में एक बार फिर आलमी फार्मूला ई रेसिंग चैंपियनशिप 11 फरवरी को मुनाकिद होने जा रही है, जिसके लिए आज से टिकटों की फरोख्त का आगाज किया गया है। टिकटों की ऑनलाइन फरोख्त का स्पेशल CS अरविंद कुमार ने आगाज किया और उन्होंने पहला टिकट खरीदा। नए साल के हैदराबाद में ये पहली फार्मूला ई रेस होगी, जो 2.7 किलोमीटर के ट्रैक पर मुनाकिद की जाएगी। 22,500 टिकट्स दस्तियाब हैं। ऑनलाइन बुकिंग का सिलसिला भी शुरू हो चुका है। This is one historic moment we all have been part of. The first ever ABBFI Formula E World Championship happening in India, and the very first ticket booked right in front of all of us. All of you. यूक्रेन के मिसाइल हमले में रूस के 79 फौजी हलाक हुए हैं। यूक्रेन जंग के बाद से रूस का ये सबसे बड़ा जानी नुकसान समझा जा रहा है। रूस के फौजियों ने ममनुआ फोन का इस्तेमाल किया, जिसके बायस यूक्रेन को भी निशाना बनाने में आसानी हुई है। यूक्रेन ने दावा किया है कि उसके मिसाइल हमले में 400 फौजी हलाक हुए हैं। रूस के फौजियों ने ममनुआ बड़े पैमाने पर फोन का इस्तेमाल किया, जिसके बायस आसानी से निशाना बन गए। कुप्पम में पुलिस वालों पर तेलुगुदेशम कारकुनों का हमला, जलसे-आम पर पाबंदी पर बरहम, TDP कारकुनों का इक़दाम। कांग्रेस पार्टी का ओरिएंटेशन प्रोग्राम, पार्टी को मजबूत करने की हिकमत अमली से कायदीन को कराया जा रहा है वाकिफ। राहुल गांधी की भारत जोड़ो यात्रा यूपी में दाखिल, फारूक अब्दुल्ला समेत दीगर शख्सियतों की राहुल गांधी से मुलाकात। 11 फरवरी को हैदराबाद में आलमी फार्मूला ई वर्ल्ड चैंपियनशिप इवेंट, टिकटों की फरोख्त का स्पेशल CS अरविंद कुमार ने किया इफ्तिताह।
साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।